నమః శివాయ. నేను నందిని, నా మహాశివుని వాహనం. నా మహాశివుని నివాసము కైలాష్ పర్వతము. ఈరోజు నేను నా మహాశివుని లింగోద్భవ అవతారం యొక్క దివ్య కథను చెప్తాను. చాలా యుగాల క్రితం సృష్టి తన మొదటి శ్వాసను పీల్చుకున్నప్పుడు రెండు గొప్ప శక్తులు మేల్కొన్నాయి. భగవాన్ విష్ణువు మరియు భగవాన్ బ్రహ్మలను ఒక దివ్య శక్తి ఎదురుబదురుగా నిలబెట్టింది. విష్ణుదేవా, నువ్వు పరిరక్షించే లోకాలను నేను చూస్తున్నాను. సృష్టి కేవలం ప్రారంభం మాత్రమే. పరిరక్షణ అనేది విశ్వానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఎవరైనా అత్యున్నతంగా ఉండవలసి వస్తే అది నేనే అవుతాను. కాదు బ్రహ్మ, నేనే సర్వోన్నతుడిని, సంరక్షకుడిని. ఆది అంతములేని అనంత జ్వాల ఉద్భవించింది. నా ఆరంభం మరియు అంతం కనుగొనండి, మరియు వాస్తవానికి అత్యున్నతమైనది ఎవరో తెలుసుకోండి. విష్ణువు వరాహ అవతారంలోకి మారి విశ్వపు లోతుల్లోకి దూకాడు. బ్రహ్మదేవుడు విశ్వంలోకి పైకి ఎగిరిపోయాడు. బ్రహ్మదేవుడు తిరిగి వస్తున్నప్పుడు అనాదిగా విశ్వంలో సంచరిస్తున్న కేతకి పుష్పాన్ని చూశాడు. అంతులేని కాంతి యొక్క చివరికి తాను చేరుకోవడాన్ని కేతకి చూసిందని బ్రహ్మదేవుడు విష్ణువుతో చెప్పాడు. ఆపై నా మహాశివుడు లింగోద్భవ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవా, విష్ణుదేవా, ఈ సత్యాన్ని తెలుసుకోండి. అహంకారం ఎక్కడ అంతమవుతుందో అక్కడ భక్తి ప్రారంభమవుతుంది.